ఈ రోజే డౌన్లోడ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 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 ఇది నా బ్రాండ్. 30 years of experience, 40 transfers, 99 encounters. This is not my track record. This is my all-time record. Record. ఎక్కువ వస్తుందేంటి? వచ్చిద్దిరా. 99 ఎన్కౌంటర్లా? Yes. సింగిల్ గన్, సింగిల్ హ్యాండ్. మీ బ్రాండ్ బాగుంది సార్, మీ రికార్డు బ్రహ్మాండంగా ఉంది సార్. కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు సార్? నన్ను ఎందుకు బంధించారు సార్? 100 ఎన్కౌంటర్ లో పోయి దురదృష్టవంతుడు నువ్వే కాబట్టి అందుకే నీకు స్టోరీ మొత్తం వినే అదృష్టం కలిగింది మై బాయ్. నా అదృష్టం సంగతి తర్వాత సార్. అసలు నన్ను ఎందుకు ఎన్కౌంటర్ చేస్తున్నారు? నేనేం తప్పు చేశాను సార్? నేను అమాయకుడిని సార్. మీరు ఎవరు అనుకుని నన్ను పట్టుకొచ్చారు సార్? ఓ, నువ్వు ఏ తప్పు చేయలేదా? నువ్వు అమాయకుడివా? అవును, ముద్దు కృష్ణ సార్. ఓ, ఎంత అమాయకంగా చెప్పావు. సాంప్రదాయిని శుద్ధపోసిని భద్రం భద్రం భద్రం. నా పేరు మీకెలా తెలుసు? ఆ భద్రం నీ పేరేనా బంగారం? అవునవునవును, నా పేరే భద్రం. కరెక్ట్ గా చెప్పారు మీరు. అయితే మేము కరెక్ట్ పర్సన్ని ఎత్తుకొచ్చామన్నమాట. ఏ దొంగ, దొరికిపోయావు. అంటే నువ్వు శుద్ధ పూసవి కాదు, మేం వెతుకుతున్నా సైనేడు పూసవి. నేనా సార్? మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. టాస్క్ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్, బోఫోర్స్, ఆల్ ఫోర్సెస్ నుంచి వచ్చిన ఇంపార్టెంట్ న్యూస్ ఇది. నీ నేరాల చిట్టా మా దగ్గరకు వచ్చింది. చిట్టానా? నేనేం చేశాను? ఆ? ఉండు, నువ్వు చావబోయే ముందు అడిగిన చివరి కోరిక అనుకునే నీ చిట్టా తీసుకొస్తాను. కానిస్టేబుల్, ఎస్ సార్. ఫాలో మీ. ఎవరురా మీరంతా? నన్ను ఎందుకు తీసుకొచ్చారా? అసలు ఇదేం ప్లేస్ రా? నాకేం అర్థం కావట్లేదు. బావుగారు, అమ్మా అఖిలమ్మా, మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు మాత్రం నా మ్యాగీ నా కళ్ళ ముందుండాలా. అలాగేనమ్మా. వాడేం చేశాడో నాకేం తెలియడం లేదు. పాప ఎక్కడుందో అర్థం కావడం లేదు. ఈవిడేమో మీరేం చేస్తారో నాకు తెలీదు, పాప కళ్ళ ముందుండాలి అంటోంది. ఈ వెంకీగడ్ నాకు ఇలాంటి ఫిట్టింగ్ పెట్టాడేంట్రా బాబూ. బావుగారు, అమ్మా, అదే ప్రయత్నం చేస్తున్నానమ్మా. బావుగారు, అమ్మా, నిలబడి నీళ్లు నమిలితే పనులు కావు. పాప కూడా రాదు. ఆ భద్రంగాడు ఎక్కడ చచ్చాడో, వాణ్ణి పట్టుకుని ఏం చేశాడో కనుక్కొని మేనేజ్ చేసి వాళ్ళని బయటికి రప్పించే ప్రయత్నం చేయండి. అదేంటమ్మా ఇంత చేసి ఇప్పుడు? నాకు నా కూతురు ముఖ్యం బావుగారు. నేను నా కూతుర్ని చూడాలా. వెళ్ళండి.
ఏంటి బాబాయ్ మంచి ఫ్లోలో ఉన్నావు కదా బయటికి ఎందుకు వచ్చావు? అంటే అబ్బాయి వాడు చిట్టా గురించి అడిగాడు, ఏం చేశానని ప్రశ్న వేశాడు. స్క్రిప్ట్ మర్చిపోయాను. కానీ అబ్బాయి వాడికి డౌట్ రాకుండా ఐ మేనేజ్డ్. అదంతా చూశానులే. అరే రాజు ఆ పేపర్లు ఇవ్వు. ఇదిగో బాబాయ్ ఈ పేపర్స్ పట్టుకెళ్ళి పట్టుకెళ్ళి కెలికేస్తా. ఐసి యూసి కానిస్టేబుల్స్ ఎస్ సార్. ఫాలో మీ. ఓకే సార్. రాజు రా. పప్పా ఏంటయ్యి ఈ పప్పా? చిట్ట అడిగావు కదూ, ఇదేరా నీ నేరాల ఆత్మకథ. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కేసులున్నాయిరా నీ మీద. కాశ్మీరా సార్? మీకు విషయం తెలుసా? కాశ్మీర్ కాదు సార్, కన్యాకుమారి కాదు సార్, కనీసం పట్టణ కామారెడ్డి కూడా నేను ఎప్పుడు పోలేదు సార్. అట్లాంటిది నేను ఎందుకు చేస్తాను సార్ ఇవన్నీ? ఐసి యా యు సీ. నీ దగ్గర ఫోన్ ఉందా? ఒకటి ఉంది సార్. ఫోన్ ఉందా అని అడిగాను గాని ఒకటుందా రెండుందా అని అడగలేదురా. ఉంది సార్. గివ్ మీ ద ఫోన్. టేక్ మై ఫోన్. నేను నిజం ఒప్పుకుంటాను సార్. ఇవాళ ఒక చిన్న నేరం చేశాను అంతే సార్. చిన్న నేరవా? ఏంటది? వెంకీ అని ఒక పర్సన్ ఉన్నారు సార్. ఓకే, కంటిన్యూ. ఆ వెంకీని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఒక ప్లాన్ వేసి వాళ్ళ ఇంటికి ఒక ఆవిడ్ని నగలతో పంపించి వాళ్ళ అమ్మ చెల్లిపైన నేరం మోపేసి దొంగలని ముద్ర వేసి ఆ తల్లిని చెల్లిని అరెస్ట్ చేయించాను సార్. అంతే సార్. అది కూడా నా పర్సనల్ కాదు సార్, మా అత్త అఖిలాండేశ్వరి పర్సనల్. వాట్సాప్ ఏ అఖిలాండేశ్వరి? ఆళ్ళపాటి అఖిలాండేశ్వరి. కానిస్టేబుల్స్ ఎస్ సార్. again give him a big round of applause. ఓకే సార్. అయ్యో అయ్యో అబ్బా అబ్బా అయ్యో అబ్బా అబ్బో అయ్యో అరే ఆపండ్రా. రే భద్రం అయిపోయావురా.